మొదటి పట్టణము ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనం నుండి 9వ వచనం వరకు. మొదటి పట్టణము ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనం నుండి 9వ వచనం వరకు. ఎజ్రా ఇట్లు పలికెను: సాయంకాల బలిని సమర్పించినప్పుడు నేను చతికిలబడి ఉన్న తావు నుండి ఎట్టకేలకు పైకి లేచి తిని, ఆ చినిగిన బట్టలతోనే మోకాళ్ళూని చేతులు చాచి, ప్రభు, నీ ఎదుట తలెత్తుటకు కూడా నాకు సిగ్గుగా ఉన్నది. మా పాపములు మా తలల కంటే ఎత్తుగా కుప్పలు పడి ఉన్నవి. మా దోషరాశులు ఆకాశమంత ఎత్తుగా ఉన్నవి. మా పితరుల కాలము నుండి మేము ఘోర పాతకములు చేసితిమి. మా అపరాధము వలన మేము, మా రాజులు, మా యాజకులు అన్యజాతి రాజులకు చిక్కిపోతిమి. వారు మమ్ము కత్తులతో పొడిచిరి, ప్రవాసమునకు కొనిపోయిరి, మా ఆస్తిపాస్తులను దోచుకొనిరి, మమ్ము అవమానపరిచిరి. నేటికి మేము ఈ దురవస్థలోనే ఉన్నాము. ఇప్పుడు కొంతకాలము పాటు నీవు మమ్ము కరుణించితివి. నీ కృప వలన మా యందు కొందరు ప్రవాసము నుండి బయటపడి నేడు ఈ పుణ్యభూమిలో వసించుచున్నారు. మేము ఈ చెర నుండి తప్పించుకొని ఈ కొద్దిపాటి సుఖశాంతులకైనను నోచుకొంటిమి. మేము బానిసలము అయినను నీవు మమ్ము బానిసలుగానే వదిలివేయలేదు. నీ దయ వలన పారసిక రాజు మమ్ము ఆదరముతో చూచెను. అతడు మమ్ము తెగతార్పలేదు. యెరూషలేమున శిథిలమయ్యున్న నీ దేవాలయమును మరలా కట్టుటకు యూదా యెరూషలేము మండలమునందు సురక్షితముగా వసించుటకు అతడు మాకు అనుమతిచ్చెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు.